ఆ వచ్చిన గురువులు కానీ, ఏంజెల్స్ అయినా ఎవరైనా మీకు మెసేజ్ ఇవ్వడం జరిగిందా? ఉంటుందండి. హ్మ్. జనరల్‌గా ఏంటంటే అంతా అయిపోయిన తర్వాత నాకేమైనా మెసేజ్ ఉందా? హ్మ్. అంటే నేను డెవలప్ అవ్వడం కోసం అలా కొన్నిసార్లు అడుగుతుంటాం. లేకపోతే ఈ పర్సన్‌కి సో, ఇంకా నేను మీ చెప్పాల్సింది ఉంది. డెవలప్‌మెంట్ కోసం అన్నమాట. ఆ! హ్మ్. అంటే జనరల్‌గా అడిగే క్వెషన్స్‌లో ఇవి హ్మ్. ఉంటాయి. ఓకే. అప్పుడప్పుడు హ్మ్, 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 మనం కూడా ఏదైనా సరే హ్మ్. కరెక్ట్ ట్రాక్‌లో ఉన్నామా లేదా అనేది ఓకే. తెలుసుకోవడం కోసం. హ్మ్. ఓకే. కొన్నిసార్లు వాళ్ళే వచ్చి చెప్తారు. మీరు ఇది చేయండి. ఓకే. ఇది చేయకండి అని హ్మ్. కొన్నిసార్లు వాళ్ళే చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు మేము కూడా అడుగుతూ ఉంటాం అన్నమాట. అలాగే ఆ పర్సన్‌కి ఇంకా ఏమైనా మెసేజెస్ ఉన్నాయా అని చెప్పేటప్పుడు వాళ్ళు సమాజం కోసం కొన్ని మెసేజెస్ చెప్తూ ఉంటారండి. హుహు. ఎగ్జాంపుల్‌గా ఒకటి చెప్తాను మీకు. ఓకే. మనకి పంచభూతాలు ఉన్నాయి కదండీ! హ్మ్. ఒకప్పుడు పంచభూతాలతోని మిళితమై ఈ ప్రపంచంలోని హ్మ్. మనుషులందరూ ఉండేవాళ్ళు. ఇప్పుడు హైర్ కాన్షియస్ చెప్పినంత వరకు నాకు ఆ విషయం అర్థం అవ్వల. ఆహ్, వ అప్పుడు మాస్టర్ వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి వచ్చారనమాట. వచ్చి ఒక గైడెన్స్ ఇస్తూ ఆయన చెప్పారు. ఏమని చెప్పారంటే, పంచభూతాల్లో ఒక భూతమైన ఒక దాన్ని అసలు మనుషులు కనెక్షన్‌లోంచి డిస్కనెక్ట్ అయిపోయారని చెప్పారు. అదేంటది? అదెలా పాసిబుల్? హ్మ్. అదేంటది? అంటే అది భూమండి. ఓకే. ఓకే. ఏంటంటే మనం ఇక్కడ ఉన్నాం. ఈ రూమ్‌లో ఉన్నాం. ఇంటర్వ్యూ జరుగుతుంది. మనం ఒక ఫ్లోర్‌లో ఉన్నాం. ఓకే. బయటికి వెళ్ళామనుకోండి చెప్పులేసుకుంటాం. వెహికల్‌లో కూర్చుంటాం. మళ్ళీ ఇంటికెళ్ళిపోతాం. ఇంటికెళ్తే మళ్ళీ అక్కడ బిల్డింగే, అక్కడ రోడ్లే. అసల న్యాచురల్‌గా ఉన్న భూమిని అసలు ఎప్పుడు టచ్ చేస్తున్నాం మనం. ఆ కనెక్షన్ అనేది ఎప్పుడో పోయింది. కదండీ! చాలా కాలం క్రితం. అందుకనే మనకి ఆక్యుపంక్చర్ అంటారు కదండీ! హ్మ్. హ్యాండ్స్‌లోని కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. లెగ్స్‌లోని కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. ఒకప్పుడు చెప్పులు లేకుండా ఉండేటప్పుడు, అప్పుడు భూమి పైన నడిచేటప్పుడు భూమి చాలా శక్తివంతమైందండి. దాని నుంచి న్యాచురల్‌గా కాళ్ళ ద్వారా చాలా వస్తాయి. అలాగే ప్రెషర్ పాయింట్స్‌ని టచ్ చేసినప్పుడు ఆ చిన్న చిన్న రాళ్ళు తగిలి, ఆ ప్రెషర్ పాయింట్స్ యాక్టివేట్ అయ్యి ఏమైనా బీపీలు గానీ, షుగర్‌లు గానీ, లేకపోతే ఇంకా ఏవైనా సరే కాళ్ళకి సంబంధించిన డిసీజెస్ అవన్నీ ఆటోమేటిక్‌గా హీల్ అయిపోయాయన్నమాట. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏం లేదు. సో, అందుకోసం ఏం చెప్తున్నారంటే హ్మ్. ఆహ్, హనుమంతుల వారు వచ్చి ఏం చెప్పారంటే, మీరు కనీసం రోజుకొక 10 నిమిషాలో, హ్మ్. లేకపోతే వారానికి ఒక గంట సేపో చెప్పులు లేకుండా పార్క్‌లోని గడ్డి మీద, నేల మీద నడవండి. ఈ మెసేజ్‌ని చాలా మందికి పాస్ చేయండి అని చెప్పారనమాట. అలాగే చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళు అప్పుడు ఆ టైంలోనే ఇవ్వాల్సిన మెసేజెస్ ఇస్తూ ఉంటారు. ఇది మీరు మెసేజ్‌ని అందరికి పాస్ చేయండి అని చెప్తారు. అప్పుడు మేము ఏదో ఒక వీడియో చేసో, లేకపోతే ఒక చిన్న మీటింగ్ కండక్ట్ చేసి అందరికీ మేము పాస్ చేస్తూ ఉంటాం అనమాట. ఇది అప్పుడప్పుడు జరిగే ప్రాసెస్సే అండి.